శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధానైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్య ఆయుష్ను అనుగ్రహించి మరొక దినం మనందరికి దయచేసి ఈ ఉదయం ఆయన స్వరమైనటువంటి కృపను దేవుడు మనకు దయచేసినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన ఉన్నాం. ఇది మన టీఎల్సీ అనగిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 52వ వచనాన్ని మనం చదువుకున్నాం. అయినను వారి హృదయము కాఠిన్యమైన కనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. నేను బిడ్డలారే, ఉదయకాల సమయంలో దేవుడు 2 శ్రేష్టమైన తలంపుల ద్వారా మనతో మాట్లాడారు. ఆనాడు ఆయన 3.5 సంవత్సర కాల పరిచర్యలో ప్రభు ఆయన ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు చేశారు. 5 రొట్టెల్ని ఆయన ఆశీర్వదించి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి భోజనం పెట్టారు. మరొక పర్యాయం 7 రొట్టెల్ని ఆశీర్వదించి 7,000 మందికి ఆయన భోజనం పెట్టినప్పుడు ఇన్ని కార్యాలు ప్రభు చేశారు అన్నాడు. అయితే వారు ఆయన కార్యాలను గ్రహించలేదు. అందుకని ఈ మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, మొదటి తలంపు, అయినను వారి హృదయము కఠినమాయను. బిడ్డలారా, ఆనాటి సమూహాన్ని ప్రక్కన పెడితే ఈనాడు మన జీవితంలో మన హృదయాల్లో మన ప్రభు మన పట్ల ప్రేమ చూపించారు. ఆ ప్రేమను మనం అనుభవిస్తున్నటువంటి మనం, ఆ ప్రేమను పొందుతున్నటువంటి మనం ఇతరుల పట్ల మనం ప్రేమను కనపరిచేవారుగా, దయగలిగినటువంటి వారుగా, జాలి కలిగినటువంటి వారుగా, ఎదుటి వారితో సమాధాన పడేటువంటి వారుగా మనం ఉండాలి కదా. ఈనాడు మనలో కూడా ఎందరికో కొందరి జీవితాలు అయితే ఏ దయ, జాలి, ప్రేమ, కనికరం లేనటువంటి వారుగా హృదయాలు కరుడుగట్టిన పరిస్థితులు, కఠిన హృదయాలు, కఠినమైన మనసులు, ఎంత దుర్భరమైన పరిస్థితి ఎదుర్కొన్న వారిని చూసినా కానీ కొందరు చెల్లించరు, జాలిపడరు, అయ్యో పాపం అని కూడా అనుకోరు. కఠినమైనటువంటి మనసుతో, కఠినమైన హృదయంతో, కఠినమైనటువంటి మాటలు ఇంకా చెప్పాలంటే కఠిన హృదయంతో ఎదుటి వారిని నొప్పింపజేస్తారు, ఎదుటి వారిని గాయపరుస్తారు, ఎదుటి వారిని వారి సూటిపోట్ల మాటల చేత బాధించేటువంటి వారు. ఈ ఉదయం ఒకవేళ మన హృదయాలు కఠినంగా, మన మనసులు కఠినంగా ఉండి ఇలా ప్రవర్తిస్తున్నాను, ఈ విధంగా మన జీవితం ఉన్నదేమో చిన్ని స్వపరీక్ష మొదటి తలంపు. 2వ తలంపు, గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. గనుక వారు రొట్టెలను గూర్చినటువంటి సంగతులను వారు గ్రహింపలేదు. అంటే దేవుడు మన జీవితంలో ఎన్ని చేసినా, ఎన్ని ఇస్తున్నా కానీ, అయ్యో దేవుడు నాకు ఇస్తున్నాడు, నా కుటుంబానికి ఇస్తున్నాడు, నా బిడ్డలకు ఇస్తున్నాడు, ఇదంతా ఆయన అనుగ్రహమే కదా అనేటువంటి ఆ గ్రహింపు, ఆ విచక్షణ కొందరి జీవితాల్లో ఉండదు. లేఖనంలో జ్ఞాపకం చేసిన ఆ ధనవంతులు ఎలా అనుకుంటున్నాడో, ఇదంతా నాకు కష్టాజితం, ఈ పంటంతా నాకు కష్టాజితం, అందుకనే నా ప్రాణము తినుము తాగుము సుఖించుకున్నట్లు. కానీ నేను కష్టపడ్డాను, కష్టపడి సంపాదించాను, కష్టపడి సాధించాను, ఇదంతా నా జ్ఞానం చొప్పున, ఇదంతా నా బలం చొప్పున అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా దేవుని అనుగ్రహం లేకుండా జీవితంలో ఏమీ సాధించలేం, ఏమీ పొందుకోలేం, ఏది చూడలేం. ఈ గ్రహింపు మనకుంటే ఎంతో దీవించడం, ఎంతో ఆశీర్వదించడం. రానటువంటి తరాలు కూడా ఈ గ్రహింపు ద్వారా బహుగా మన బిడ్డలు కూడా ఆశీర్వదించడం. అట్రీతిగా ఉదయకాల సమయంలో మన జీవితంలో కఠినమైనటువంటి మనసును, కఠిన హృదయాన్ని తీసివేసుకుని గ్రహింపగలిగినటువంటి వారుగా దేవుని ప్రేమను మనం పొందుతున్న కొలది ఇతరుల పట్ల దయ, జాలి, ప్రేమ, కనికరం కలిగినటువంటి వారుగా జీవించడం.
పరిశుద్ధాత్మ నిత్యం మనల్ని స్థిరపరచగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన మీకు వందనాలు. ఈ ఉదయం ఆయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా నాతో మీరు మాట్లాడేందుకు వందనాలు అయ్యా. ఆనాటి జనసమూహం నా తండ్రి అయ్యా, వారి హృదయాలు కఠినమైపోయింది ప్రభు. ఎన్ని కార్యాలు, అద్భుతాలు, స్వస్థత సూచికలు చూసినా కూడా నా తండ్రి వారి హృదయాలు, వారి మనస్సులు ఆయన కఠినమైపోయాయి. చలించినటువంటి వారిగా, జాలి లేని వారిగా, ప్రేమ లేని వారిగా నా తండ్రి, దయ చూపించలేనటువంటి వారిగా నా ప్రభు వారు జీవించారు. ఈ ఉదయం మేము నాయన అట్టి స్థితిలో ఉన్నాము. మా మనస్సులు, మా హృదయాలు కరుడుగట్టుకుపోయి కఠినమని అయ్యా, మా మనస్సులు మా హృదయాలు అయ్యా గరుకైనవిగా ఉండి నా తండ్రి ఎదుటి వారి మీద నాయన అయ్యా మరి ద్వేషం, పగ, ప్రతీకారం, అసూయంతో ఉంటుంటే మీరు క్షమించండి. మేము గ్రహింపగలిగిన ప్రభా ఈ ఆరోగ్యం, ఈ ఆయుష్, ఈ అభివృద్ధి, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మీ ద్వారా మాకు కలిగినటువంటి అతి గ్రహింపగలిగి జీవించటకు మీ కృపను గ్రహించండి. ఈ ఉదయం నాయన ఈ టీఎల్ సన్నిధానాలు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీ కార్యం దయచేయండి. ప్రతి కుటుంబంలో మీ మేళ్లు దయచేయండి అయ్యా. వారు గ్రహింపగలిగిన తండ్రి ప్రతి నిత్యం దేవ మీకు కృతజ్ఞత కలిగిన మనసు కలిగి జీవించేటువంటి రీతిలో నడిపించి బలపరచండి. యేసునామములో ఈ ప్రార్థనకి సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైన